నమస్కారం మిత్రమా. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ఇది కేవలం పుస్తకాల గురించి కాదు, సిలబస్ గురించి అంతకన్నా కాదు. ఇది నీ గురించి, నీ మనసులో ప్రతిరోజూ సాగే ఒక నిశ్శబ్ద యుద్ధం గురించి. తెల్లవారుజామున 4 గంటలు, ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కాని నీ గదిలో ఆ టేబుల్ ల్యాంప్ వెలుగులో నీ మనసులో మాత్రం వేల ఆలోచనలు. నేను సాధించగలనా? ఒకవేళ ఫెయిలైతే నా పరిస్థితేంటి? నాన్న పంపే డబ్బులు, అమ్మ కళ్లల్లో ఆశలు, వీటన్నింటికీ నేను న్యాయం చేయగలనా అని నీకు అనిపిస్తోందా? మిత్రమా, నువ్వు ఒంటరివి కాదు. ఈ ప్రయాణంలో ఉన్న ప్రతి అభ్యర్థి ఎదుర్కొనే ప్రశ్నలే ఇవి. కాని అందరూ విజేతలు కాలేరు. ఎందుకు? ఎందుకంటే విజయమనేది కేవలం నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు అనేదానిమీద ఆధారపడి ఉండదు. అది నీ మైండ్ సెట్ మీద, అంటే నీ ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్షల్లో గెలవాలంటే నీకు ఉండాల్సింది కేవలం ఐక్యూ మాత్రమే కాదు, బలమైన సంకల్పం. ఈరోజు నేను నీకు 6 మైండ్ సెట్ రహస్యాలు చెప్పబోతున్నాను. ఈ 9 నిమిషాలు నీ ప్రిపరేషన్ విధానాన్ని, నీ జీవితాన్ని మార్చేస్తాయి. శ్రద్ధగా చూడండి. రహస్యం 1. గ్రోత్ మైండ్ సెట్. వైఫల్యం ఒక పాఠం మాత్రమే. విజయానికి మొదటి రహస్యం నీ వైఫల్యాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు అనేది. చాలామంది ఒక మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు రాగానే నాకు సబ్జెక్టు రాదు, నేను చదవలేను అని ఫిక్స్ అయిపోతారు. దీనినే ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. కాని విజేతలకు ఉండేది గ్రోత్ మైండ్ సెట్. ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు రాయి మీద ఎన్నో దెబ్బలు పడతాయి. ఆ దెబ్బలే రాయిని ఒక అద్భుతమైన విగ్రహంగా మారుస్తాయి. నీ ప్రిపరేషన్ కూడా అంతే. నీకు వచ్చే ప్రతి తక్కువ మార్కు, నీకు అర్థం కాని ప్రతి టాపిక్ నిన్ను విమర్శించడానికి కాదు, నీలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోమని చెప్పడానికి వచ్చిన ఒక సిగ్నల్. నీకు నీవే చెప్పుకో, ఈరోజు నాకిది తెలియదు, కాని రేపటికల్లా నేను దీన్ని నేర్చుకుంటాను. నేర్చుకోవాలనే తపన ఉన్నవాడికి ఓటమి ఉండదు. ఓటమి అనేది నీకు ఆగిపోమని చెప్పదు, ఇంకొంచెం బాగా ప్రయత్నించమని చెబుతుంది. రహస్యం 2. డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్. అలవాటే నీ బలం. రెండవ రహస్యం క్రమశిక్షణ. మనమందరం మోటివేషన్ కోసం ఎదురుచూస్తాం. ఏదైనా ఇన్స్పిరేషనల్ వీడియో చూసినప్పుడు 2 రోజులు ఉత్సాహంగా చదువుతాం, మూడో రోజు మళ్లీ పాత అలవాట్లే. గుర్తుంచుకో, మోటివేషన్ నిన్ను నడిపించడం మొదలుపెడుతుంది, కాని డిసిప్లిన్ మాత్రమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీ మూడ్ బాగున్నా లేకపోయినా, అనుకున్న సమయానికి పుస్తకం తీసి కూర్చోవడమే నిజమైన విజయం. సక్సెస్ అనేది ఒకే రోజులో వచ్చే అద్భుతం కాదు, అది నువ్వు ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనుల ఫలితం. నీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించు. నీ తండ్రి పొలానికి వెళ్లేటప్పుడు లేదా ఆఫీస్కు వెళ్లేటప్పుడు, ఈరోజు నాకు మోటివేషన్ లేదు, నేను వెళ్లను అని ఎప్పుడైనా అన్నారా? లేదు. ఎందుకంటే ఆయనకి బాధ్యత ఉంది. ఆ బాధ్యతే డిసిప్లిన్. నీ బాధ్యత నీ లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా కష్టపడు. అలసట వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకో, కాని ఆగిపోవద్దు. రహస్యం 3. ఏకాంతం. నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఏకాంతం యొక్క శక్తి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రయాణంలో నీకు అతిపెద్ద శత్రువు డిస్ట్రాక్షన్. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూస్తూ నీ జీవితాన్ని తక్కువ చేసుకోకు. వారు పోస్ట్ చేసే ఫోటోలు, వారు తిరిగే ప్రదేశాలు చూసి నువ్వు ఏదో కోల్పోతున్నాను అని అనుకోకు. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న ఈ ఏకాంతం, ఈ ఒంటరితనం, రేపు నువ్వు సాధించబోయే గొప్ప విజయానికి పునాది. ప్రపంచం నిన్ను మరిచిపోయిందని బాధపడకు. నువ్వు నిశ్శబ్దంగా నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నావు. నీ గదిలోని ఆ 4 గోడల మధ్య నువ్వు చేసే యుద్ధం ఎవరికీ తెలియకపోవచ్చు, కాని రిజల్ట్స్ వచ్చిన రోజు నీ పేరు మారుమోగుతుంది. అందరూ వేడుకలు చేసుకుంటున్నప్పుడు నువ్వు పుస్తకాలతో గడుపుతున్నావంటే నీకు ఒక గొప్ప భవిష్యత్తు ఎదురుచూస్తోందని అర్థం. ఈ ఏకాంతాన్ని ప్రేమించు. నీ ఆలోచనలతో నువ్వు గడుపు. నిన్ను నువ్వు అర్థం చేసుకో. 4వ రహస్యం విజువలైజేషన్. గెలుపును ముందే ఊహించుకో. 4వ రహస్యం విజువలైజేషన్. నీ మెదడుకు ఒక వింత లక్షణముంది. అది ఊహకు, నిజానికి మధ్య తేడాను గుర్తించలేదు. నువ్వు ప్రతిరోజూ కళ్ళు మూసుకుని నీ గమ్యాన్ని చేరుకున్నట్లు ఊహించుకో. నువ్వు అనుకున్న ఉద్యోగం సాధించి మొదటిసారి ఆ ఆఫీసర్ కుర్చీలో కూర్చున్నప్పుడు నీకు కలిగే ఆ గర్వం,
నీ తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు కట్టుకున్నప్పుడు ఆ దృశ్యం, నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను గౌరవించే విధానం, ఇవన్నీ నీ కళ్లముందు కదలాడాలి. భయం వేసినప్పుడు, నీమీద నీకే నమ్మకం సన్నగిల్లినప్పుడు ఈ దృశ్యాలను గుర్తుతెచ్చుకో. నీ సబ్కాన్షియస్ మైండ్లో నీ విజయం ముద్రించబడాలి. నువ్వు గెలవడానికి ముందే నీ మనసులో గెలిచి ఉండాలి. అప్పుడు ఎంతకి కష్టమైనా సరే నీ మనసు నిన్ను ముందుకు నడిపిస్తుంది. రహస్యం 5: నిలకడ మరియు ఓర్పు. ఇది మారథాన్, స్ప్రింట్ కాదు. 5వ రహస్యం: ఓర్పు. చాలామంది నోటిఫికేషన్ రాగానే వేగంగా మొదలుపెడతారు, కాని పరీక్ష సమయానికి నీరసించిపోతారు. గుర్తుంచుకో మిత్రమా, ఇది 100 మీటర్ల పరుగుపందెం కాదు, ఇదొక మారథాన్, అంటే సుదీర్ఘమైన ప్రయాణం. నీళ్లు రాయిమీద పడితే రాయి కరగదు, కాని అదే నీటి చుక్కలు నిలకడగా కొన్ని సంవత్సరాల పాటు పడితే రాయి కూడా పగిలిపోతుంది. నీ ప్రిపరేషన్ కూడా అంతే. ఒక్కరోజులో మేధావివైపోవాలని అనుకోకు. ప్రతిరోజూ కొంచెం కొంచెం మెరుగుపడు. నిలకడగా సాగిపో. కాలం నీకు పరీక్షలు పెడుతుంది. కష్టాలు ఎదురవుతాయి, కాని నిలబడేవాడికే విజయం దక్కుతుంది. 6. ఒత్తిడిని జయించే మానసిక స్థైర్యం. లోకాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్ము. మిత్రమా, మనం 5 రహస్యాలు చెప్పుకున్నాం, కాని వీటన్నింటినీ నిలబెట్టే మరో ముఖ్యమైన స్తంభముంది. అదే మానసిక స్థైర్యం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థికి కేవలం పుస్తకాల భారమే కాదు, అంతకు మించిన సామాజిక భారం కూడా ఉంటుంది. చుట్టాల ప్రశ్నలు, స్నేహితుల సెటిల్మెంట్ చూసి వచ్చే ఆందోళన, ఇంకెన్నాళ్లు చదువుతావు అనే వెటకారపు మాటలు, ఇవన్నీ నీ మనసును గాయపరుస్తున్నాయని నాకు తెలుసు. ఒక పక్క సిలబస్ పూర్తి కాలేదనే టెన్షన్, మరోపక్క వయసైపోతుందనే భయం. ఈ ఒత్తిడిలో చదువుమీద శ్రద్ధ పెట్టడం చాలా కష్టం. కాని ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక గ్లాసు నీటిని 1 నిమిషం పట్టుకుంటే ఏమీ అనిపించదు. 1 గంట పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది. అదే రోజంతా పట్టుకుంటే నీ చెయ్యి మొద్దుబారిపోతుంది. ఒత్తిడి కూడా అంతే. దాన్ని మనసులో ఎంతసేపు ఉంచుకుంటే అంత బలహీనపడతావు. నువ్వు చెయ్యాల్సిందేమిటంటే, నీ చుట్టూ ఒక మానసిక కవచాన్ని నిర్మించుకో. ఎవరో అన్న మాటలకు నీ కలను వదులుకోకు. నిన్ను విమర్శించేవారు రేపు నువ్వు విజయం సాధించాక, మాకు ముందే తెలుసు నువ్వు సాధిస్తావని చెప్పే మొదటి వ్యక్తులు వారే అవుతారు. అందుకే లోకం మాటలను పట్టించుకోవడం మానేయ్. నీ గమ్యం వైపు చూడు. నీ యుద్ధం నీతోనే, నీ పక్కన ఉన్నవారితో కాదు. నీకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చేవరకు నీలో ఉన్న ఓర్పును కోల్పోకు. మానసిక ఒత్తిడి అనిపించినప్పుడు 1 నిమిషం నీ శ్వాసమీద ధ్యాసపెట్టు. నీకు నువ్విచ్చుకున్న మాటను గుర్తుచేసుకో. నువ్వు పడుతున్న ఈ కష్టం వృధాపోదు. ఈరోజు పడుతున్న ఈ మానసిక వేదన రేపు నీ విజయానికి ఒక గొప్ప పునాది అవుతుంది. గుర్తుంచుకో, సముద్రపు అలలు ఎంత ఎగిసిపడినా తీరానికి ఉన్న బండరాయి కదలదు. నువ్వు కూడా ఆ బండరాయిలా స్థిరంగా ఉండు. నీ లక్ష్యం వైపు నీ ప్రయాణం నిరంతరం సాగాలి. చివరగా ఒక్క మాట. నీ దగ్గర అద్భుతమైన పుస్తకాలుండవచ్చు, గొప్ప కోచింగ్ సెంటర్ నోట్స్ ఉండవచ్చు, కాని నీమీద నీకు నమ్మకం లేకపోతే అవేవీ నిన్ను కాపాడలేవు. నువ్వొక సాధారణ వ్యక్తివి కావు, నువ్వు ఒక పోరాట యోధుడివి. ఈ వీడియో పూర్తయ్యాక 1 నిమిషం కళ్ళు మూసుకో. నీ శ్వాసను గమనించు. నీలో ఉన్న శక్తిని గుర్తించు. ఇప్పటివరకు జరిగింది ఏదైనా కావచ్చు, కాని ఈ క్షణం నుండి నీ ప్రయాణం కొత్తగా మొదలవ్వాలి. నువ్వు సాధిస్తావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. నీ గెలుపు నీ తలుపు తట్టే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు వరకు నిరంతరం శ్రమించు. నీ కలలే నీ ఊపిరిగా ముందుకు సాగు. ఆల్ ద వెరీ బెస్ట్. నీ విజయం కోసం నేను వేచి ఉంటాను. జై హింద్.